బాపు, ఎలా ఉన్నావు బాపు? నువ్వు అలా మౌనంగా ఉంటే నాకు ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. నా గురించి ఊరికే బాధపడకు బాపు. నేను ఇక్కడ నిజంగా బాగానే ఉన్నాను. అమ్మా, బాగున్నావా అమ్మా? నువ్వెందుకు అలా ఊరికే ఏడుస్తున్నావు? నేను ఇక్కడ బాగానే ఉన్నానమ్మా. నీ కన్నీళ్ళు నాకు కనిపిస్తున్నాయి. మంచిగా ఉన్నావారా అన్న? వదిన ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు? చబ్బిగాడు, కన్నయ్య బాగున్నారా? చబ్బిగాడు స్కూల్కి వెళ్తున్నాడా? వాళ్ళని ప్రేమతో ఓపికతో చూసుకో అన్నా. అదే నాకు నువ్విచ్చే అతిపెద్ద ధైర్యం. నువ్వు బయట బలంగా కనిపిస్తున్నావన్నా, కానీ నీ గుండెల్లో దాచుకున్న బాధ నాకు స్పష్టంగా కనిపిస్తోందిరా. అన్నగా నువ్వు మోస్తున్న బాధ నాకు బరువుగా అనిపిస్తుంది. వదినా, నువ్వు బాగున్నావా వదినా? ఒంటరిగా అన్నీ మోస్తున్నావని నాకు తెలుసు. పిల్లల్ని ప్రేమతో చూసుకో. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త వదినా. అమ్ములు, ఎలా ఉన్నావు అమ్ములు? నీ పెళ్ళికి నేను లేనని బాధపడకు. నేను రాకపోయినా నీ పెళ్లి రోజు నిన్ను చూస్తూనే ఉన్నాను. బావా, మా చెల్లెల్ని మంచిగా చూసుకోండి. అదే నాకు కావాల్సింది. హాయ్ సంతోష్ సార్, మీరు మేడం బాగున్నారా సార్? ఆఫీస్లో అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. విశాల్ అన్నా, బాగున్నావా అన్నా? వదిన, అమ్మ, అక్క అందరూ బాగున్నారా? చిన్నోడు బర్త్డే చాలా బాగా జరిగిందని నాకు తెలుసు. నేను పంపిన గిఫ్ట్ వచ్చింది కదా అన్న. శివుడు, ఎలా ఉన్నావు శివుడు? బాగున్నావా? అక్షయ్, మణి, బ్రదర్స్, మనం కలిసి నవ్విన రోజులు గుర్తొస్తున్నాయా? బాధపడకండ్రా, నేను మీతోనే ఉంటాను. శివ, రాకేష్, సాయి, మీ అందరూ బాగున్నారా? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. మీ అందరూ నాకు చాలా గుర్తొస్తున్నారు. ఐ మిస్ యూ ఆల్. ఇక నేను వెళ్ళాలి.